ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కటాక్షము మన మీద ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోహాను సువార్తమానం 11వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసయ్య నమ్ముకోదగిన దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే ఎన్నో గొప్ప కార్యాలు మన కన్నులతో మనము చూడగలుగుతాము. దేవుని కార్యాలు కన్నులారా చూసే ఆ ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కనుక ఈ సందర్భం ఏమిటి అంటే, లాజరు చనిపోయే సమాధిలో పెట్టబడ్డాడు. మార్తమ్మ మరియమ్మ వారు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు మార్తమ్మతో ప్రభు చెప్తారు, యేసుక్రీస్తు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని ప్రభు చెప్పారు. అలాగునే చనిపోయిన లాజరును దేవుడు బ్రతికించి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనము కూడా దేవుని నమ్మాలి, దేవుని కార్యాలు నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని ద్వారా మనము అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాము. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక వృద్ధాప్యమందు కూడా సంతానము దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నారు. అలాగనే దావీదు కూడా ప్రభువు నమ్మారు కనుకనే శ్రమల్లో దేవుడు తప్పించి ఉన్నారు. శత్రువు చేతికి చిక్కినప్పుడల్లా ప్రాణాపాయం కలగకుండా దేవుడు తప్పించి ఉన్నారు. గొల్యాతు చేతుల నుండి కాపాడబడ్డారు. గొల్యాతు మీద దేవుడు జయమను గురించి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన జీవితంలో దేవుని కార్యాలు మనము చూడాలంటే, దేవుడు మన జీవితంలో చెయ్యాలి అంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బాధల్లో ఉన్నావా? నీ జీవనోపాధిని దేవుడు ఆశీర్వదిస్తాడని, అప్పులు తీర్చుకునే మార్గం ప్రభు చూపిస్తారని నువ్వు నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే అలాగునే దేవుడు కార్యం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నావా? నువ్వు ప్రభుని నమ్ము, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తారు అని నమ్మి నువ్వు ప్రయత్నం చేయగలిగితే దేవుడు ఉద్యోగ విషయంలో అద్భుతమైన కార్యం చేస్తారు. నువ్వు వేసిన ఫలము నూరంతలుగా పండుతుంది అని నమ్మి నువ్వు ప్రయాసపడు, దేవుని మీద నమ్మకం ఉంచు. అలాగునే నీవు నూరంతలుగా పంట నువ్వు కోస్తావు. చదువు విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, నీ చేతి పని జీవనోపాధి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా దేవుని కార్యం నువ్వు చూడాలంటే ఆ విషయంలో నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే అద్భుతమైన కార్యము నువ్వు చూడగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఒక తల్లి తన హృదయంలో ఒక విశ్వాసం ఉంచింది. రక్తస్రావం చేత తల్లి బాధపడుతుంది. ఎంతకాలం? 12 సంవత్సరాల నుండి ఎంతో ప్రయాసపడింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎక్కడ వీలు పడలేదు. యేసు ప్రభు యొక్క వస్త్రం చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని నమ్మింది. అలాగునే ముట్టుకుంది. దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. వారి జీవితంలో దేవుడు మేలులు చేశారు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా నీవు ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే, నువ్వు నమ్మితే దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తారు, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఏ కార్యం అయితే జరగదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆ కార్యము దేవుడు చేస్తాడు అని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో దేవుడు ఆ కార్యం జరిగించునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూచుదువుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రునైనా. గడిచిన దినము కాపాడి ఉన్నారు, మేలు చేశారు, అందుకే స్తోత్రం. ఈ దినాన్ని మీరు మాకు అనుగురించి ఉన్నారు. ఈ దినమందు జీవం కలిగిన నీ మాటలు వినుటకు మాకు సహాయం చేశారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ తండ్రి, మీకు స్తోత్రం. మేము మీ యందు నమ్మిక ఉంచాలని, అప్పుడు గొప్ప కార్యాలు మేము చూడగలుగుతామని మీరు సెలవిచ్చున్నారు. అపనమ్మకము మాలో లేకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభువా, మీ మీద నమ్మకం ఉంచి మీ ద్వారా గొప్ప కార్యాలు చూచుటకు సహాయం అనుగ్రహించను. ప్రతి వారు మీ మీద నమ్మకం ఉంచులు పొందుకోవడానికి
సహాయం అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచి కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉండి అవసరాలు తీర్చి మీరు మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.